మనతో పాటు తెలంగాణ వైన్స్ డీలర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్ గారు ఉన్నారు. సార్, ఏంటి బార్ల వల్ల నష్టం జరుగుతుందని మీరు అంటున్నారు, వైన్స్ వల్ల నష్టం జరుగుతుంది బార్ వాళ్ళు అంటున్నారు? ఫస్ట్ థింగ్ అండి, మేము నష్టపోతున్నామని ఎక్కడ చెప్పడం లేదే. బారు వాళ్ళు నష్టపోతున్నాము వైన్స్ చేసే వాళ్ళ మూలంగా అని చెప్తున్నారు. 1.5 year నుంచి రెగ్యులర్గా మీడియా ద్వారా గవర్నమెంట్కి రిప్రజెంటేషన్స్ ఇచ్చి వాళ్ళకి చేస్తున్నారు. దానికి ఈ రోజున మేము కండెమ్ చేస్తున్నాం. ఏంటంటే అది కరెక్ట్ కాదు. మాకు ఉన్న ఫెసిలిటీస్ మాకు ఇచ్చిన రూల్స్ ప్రకారంగానే మేము నడుపుతున్నాము. వాళ్ళకి ఎడిషనల్గా ఇంకా వాళ్ళకి బెనిఫిట్ ఇచ్చారు గవర్నమెంట్. పింటు నిబ్బు ఆఫ్ అమ్మడానికి గవర్నమెంట్ మిడిల్ ఆఫ్ ది ఇయర్ మాకు పాలసీ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చారు. అది ఇచ్చినందుకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే అది అడ్వాంటేజ్ తీసుకొని పార్సల్స్ అమ్ముతున్నారు. ఎక్కడైతే పార్సల్ అమ్మడానికి వీల్లేదు, కస్టమర్ వచ్చి తాగడానికి ఫెసిలిటీ ఇచ్చారు. అక్కడే ఓపెన్ చేసి అక్కడే తాగిపించారు. అటువంటిది మేము 11కి షాప్ బంద్ చేయగానే వాళ్ళు 11 గంటల తర్వాత ఎవరైతే కస్టమర్ వస్తారో వాళ్ళకి పార్సల్స్ ఇస్తున్నారు. అది తప్పు, అది టోటల్లీ ఇల్లీగల్. దాన్ని మేము ఖండిస్తున్నాం. అలా చేయకూడదు. గవర్నమెంట్ సరిగా ఆయన యాక్షన్ తీసుకోవాలని చెప్తున్నాం. ఇక పర్మిట్ రూమ్ అంటున్నారా, పర్మిట్ రూమ్ మాకు ఇచ్చిన పర్మిసిబుల్ ఏరియాలో మేము నడిపిస్తున్నాం. సిటీలో 60 to 80%కి పర్మిట్ రూమ్స్ లేవు. ఉన్నవేవో చిన్నవి ఉన్నాయి. పర్మిట్ రూమ్లో తినిపించకూడదు అనేది ఉంది, ఎక్కడ లేదు. రెడీ టు ఈట్ ఫుడ్ తినిపించవచ్చు, వాళ్ళకి వాటర్ ఇవ్వచ్చు, గ్లాస్ ఇవ్వచ్చు. కానీ మీరు ఫ్యాన్ వేస్తున్నారు, లైట్ పెడుతున్నారు అనేది అది కరెక్ట్ పద్ధతి కాదు. పర్మిట్ రూమ్ ఇచ్చినప్పుడు చీకట్లో పెట్టండి అని ఎక్కడ రూల్లో లేదే. మీరు లైట్ వేసి ఫ్యాన్ పెడితే తప్పే ఉంది. మీరేమో రూల్స్ ఉన్నాయని చెప్తున్నారు. అసలు పర్మిట్ రూమ్లో ఫుడ్ అలౌ చేయొద్దు, వాటర్ ఫెసిలిటీ కూడా ఇవ్వద్దు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు కదా. నేనేమంటున్నానంటే రూల్లో చూపించమనండి. అలా ఉంది, వీళ్ళు తప్పు చేస్తున్నారండి. పర్మిట్ రూమ్లో ఈజ్ పర్మిసిబుల్ టు డ్రింక్. ఏం డ్రింక్ చేస్తాడు వాడు అక్కడ? మా దగ్గర నుంచి కొనుక్కొని వచ్చి డ్రింక్ ఎలా తాగుతాడు? వాటర్ కావాలి, సోడా కావాలి. వాడు ఎక్కడి నుంచి తీసుకుని వస్తున్నాడు? అక్కడ కొనుక్కొని తాగుతాడు. గ్లాస్ కావాలి. అది ఇవ్వకూడదు అని అంటే పర్మిట్ రూమ్ ఎందుకు అవుతుంది? అది పర్మిట్ రూమ్ టు డ్రింక్, నాట్ టు సిట్ దేర్. అక్కడ పర్మిట్ టు డ్రింక్ కనుక ఆ ఫెసిలిటీ ఇస్తున్నాం. రూల్లో అది ఉండదండి. మీరు నీళ్ళు ఇవ్వకూడదు, సోడా ఇవ్వకూడదు అని ఎక్కడ ఉండదు. అక్కడ వాడు తాగడానికి ఎలా చేస్తున్నప్పుడు వాడికి కావాల్సిన ఫెసిలిటీ ఉంటుంది. ఒకటి పర్మిట్ రూమ్లో కిచెన్ ఉండకూడదు, అక్కడ ఉండడానికి వీల్లేదు. ఇట్స్ ఓన్లీ టు డ్రింక్. అలాంటప్పుడు వాడు బయట నుంచి కొనుక్కొని వచ్చి తినచ్చు. అక్కడ తీసుకొచ్చి టిఫిన్ క్యారియర్ ఉంది, బయట వండుకొని తీసుకొని వచ్చి ఇంట్లో కూర్చొని అక్కడ కూర్చొని తింటాడు, డ్రింక్ తీసుకుంటాడు. అలా తినకూడదని ఏముంది? అది మేము వండించింది కాదుగా. అలానే బయట బండ్లు కూడా ఉంటాయి. బయట షాప్ బయట ఎవడో చనా బటానా ఆమ్లెట్లు వేస్తాడు, వాడు అక్కడ నుంచి కొనుక్కొని వచ్చి లోపలించుకుంటున్నాడు, తింటున్నాడు. కిచెన్ లేదు అక్కడ. కిచెన్ లేకపోయినా మీరు చెప్పేది బాగానే ఉంది. అంటే మీరు ఏదైతే ఈ ఫుడ్ స్టాల్స్ పెడుతున్నారో అది హైజీనిక్గా ఉండదు, తాగే వాళ్ళు చెడిపోతున్నారు ఆరోగ్యం పాటు అని చెప్పేసి ఆ బార్ షాప్ వాళ్ళు మీ మీద ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడ 2 ఉన్నాయి. దాని మూలంగా నష్టం వస్తున్నది అనేది పాయింటా? వాళ్ళు దాని మూలంగా హైజీనిక్ నష్టం ఎక్కువ అవుతున్నప్పుడు ఇది నష్టానికి రాదు. ఇది హెల్త్ గ్రౌండ్గా మాట్లాడుతున్నప్పుడు హెల్త్ గ్రౌండ్ నిజంగానే వాళ్ళు అంత కాన్షియస్ ఉంటే వాళ్ళ కిచెన్స్ ఫస్ట్ రెక్టిఫై చేసుకొని అదే కిచెన్స్ కనుక బాగుంటే వాళ్ళ ఫుడ్ ఐటమ్స్ చాలా బాగుండాలి కదా. అది అక్కడ చూడకుండా పర్మిట్ రూమ్లో వాడు బయట ఎవడో ఫిష్ తయారు చేస్తున్నది హైజీనిక్ ఆయిల్ వాడలేదు అనేది వాళ్ళ పర్మిసిబుల్ కాదు. అది హెల్త్ డిపార్ట్మెంట్ చూసుకోవాలి, జిహెచ్ఎంసీ చూసుకోవాలి. అది మనకు సంబంధించిన విషయం కాదు. అది వీళ్ళకి నష్టం వస్తుంది పర్మిట్ మూలంగా అన్న మాట మీదనే మనం మాట్లాడదాం. ఇక్కడ వాడు తింటున్న ఫిష్ మంచిది కాదు, కులిపోయి తింటున్నాడు, అవన్నీ చెప్పేది వాళ్ళకి అధికారం లేదు, అది ప్రూఫ్ కాదు. ఫుడ్ సేఫ్టీ అధికారులు లేకపోతే జిహెచ్ఎంసీ ఆఫీసర్ మీరు మేనేజ్ చేస్తున్నారు. సో అందుకే వైన్స్ మీద ఎలాంటి దాడులు జరుగుతలేవు. మేమేం మేనేజ్ చేయగలం సార్? బయట బండి వాడితో మేము ఎందుకు మేనేజ్ చేయగలము? బయట పర్మిషన్ లేకుండా మీ దగ్గర పెట్టుకోలేదు కదా. మా రోడ్ మీద ఫుట్ మీద పెట్టుకుంటే మాకేం సంబంధం సార్? బయట బండి ఒక మోటార్ సైకిల్ పార్క్ చేస్తే మీ పార్కింగ్ ఫీజు చార్జ్ చేయాలా వాడికి? చెప్పండి, చార్జ్ చేయలేం కదా. అలానే బండ్లు పెట్టుకుంటున్నాడు వాడు, అది జిహెచ్ఎంసీ వాడు చూసుకోవాలి, పోలీస్ ట్రాఫిక్ వాళ్ళు చూడాలి. అది తీసేయమనండి. తీసేయకుండా మేము పెట్టండి అని మేము బలవంతం చేస్తుంటే అది మా తప్పు. ఇక్కడ ఎక్కడా లేదండి. అసలు బండి పార్క్ చేసుకోవడానికి జాగా లేనప్పుడు వాడు బండి పెట్టుకుంటున్నాడు, అమ్ముకుంటున్నాడు, మేము పెట్టించామని అంటే ఎలా అవుతుందండి? వాళ్ళు చేస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటంటే సిట్టింగ్ రూమ్ అంటే చాలా చిన్నగా ఉండాలి, జస్ట్ వాడు ఓపెన్ చేసుకుని తాగేటట్టు. బట్ మీరు బార్లో ఉన్నట్టు మొత్తం పెద్ద సెటప్ చేసి స్క్రీన్స్ పెట్టి క్రికెట్ జరుగుతున్నప్పుడు మ్యాచ్లు పెట్టుకుంటూ మొత్తం బార్ సెటపే చేస్తున్నారు. సో బార్ వాళ్ళు లాస్ అవుతున్నారని చెప్తున్నారు. ఇక్కడ ఒకటి సార్, ఫెసిలిటీ టు ద కస్టమర్. వాడికి ఏ ఫెసిలిటీ ఇస్తున్నాము, ఎందుకు ఇస్తున్నాము అనేది. ఆ ఫెసిలిటీకి ఎందుకు ఇస్తున్నారని అడగడానికి ఎవరికి అధికారం లేదు. రూల్లో నువ్వు స్క్రీన్ పెట్టకూడదు, నువ్వు ఫ్యాన్ పెట్టకూడదు, నువ్వు టీవీ చూపించకూడదు, వాడికి క్రికెట్ మ్యాచ్ చూపించకూడదు, అది ఎక్కడ లేదే. వాడికి ఒక ఎంటర్టైన్మెంట్గా ఇచ్చాము. ఎంటర్టైన్మెంట్ ఇవ్వకూడదని ఎక్కడుందండి రూల్లో? అది తప్పండి. వాళ్ళు చెప్పేది ఈజ్ నాట్ కరెక్ట్. ఎందుకంటే అక్కడ చేస్తున్నారు, ఉండొచ్చు కొన్ని, ఎవరికి పెద్దగా ఉంది వాడికి ఒక టీవీ పెట్టాడు ఉండొచ్చు. కానీ టీవీ పెట్టకూడదని ఎందుకు ఉంది రూల్ ఉందండి?
ఏం లేదు కదా, దాని మూలంగా వాళ్ళకి నష్టం ఎందుకు వస్తుంది? వాడిని కూడా పెట్టుకోమని టీవీ. గవర్నమెంట్ ఏమైనా బార్లకి టీవీ పెట్టుకోకూడదు, ఓన్లీ పర్మిట్ రూమ్లో పెట్టమని అన్నానంటే మేము నష్టపోతున్నాం అని చెప్పచ్చు. అలా కాదు కదండి. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ వే టు మీన్. ఇంకొకటి క్లోజింగ్ టైం సంబంధించి కూడా ఒక వాళ్ళకు వైన్స్కు మాకు మినిమం ఒక 2 గంటల గ్యాప్ అయినా ఉంచుకుంటే మాకు కొంచెం బిజినెస్ జరుగుతుంది, బిజినెస్ అవర్స్ ఆ క్లోజింగ్ టైం మాత్రమే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. ఉందా నిజంగా అటువంటి సిచ్యువేషన్ ఉందా? కాదండి, ఇది తప్పు చేస్తున్నారు. వాళ్ళకి 2 గంటలు ఇంకా ఎక్స్ట్రా ఎందుకు అడుగుతున్నారంటే, ఇప్పుడు ఆల్రెడీ 2 గంటలు మాకన్నా ఎక్స్ట్రా ఉంది, మాకు ఇంకో గంట తగ్గిస్తానంటే వాళ్ళు ఈ గంట కూడా ఎక్స్ట్రా పెట్టి పార్సల్ చేసుకోవడానికి వాళ్ళు అడుగుతున్నారు. అంతేగాని ఇంకేం లేదండి. ఆ బార్లకి 11 గంటల దాకా ఎందుకు టైం ఇచ్చారంటే, 12 దాకా టైం ఎందుకు ఇచ్చారంటే, ఒక గంట ఉన్న ఫుడ్ వాళ్ళు తింటున్న వాళ్ళు బిల్లు పే చేయడానికి చేసుకొని వాళ్ళు ఖతం చేసుకొని వాళ్ళు అక్కడ ఉన్న స్టాఫ్ తిని దానికి క్లోజ్ చేయడానికి 12 దాకా ఇచ్చారు. సిటీలో 1 గంట దాకా ఇచ్చారు, సాటర్డే సండే రష్ ఎక్కువ ఉంటుందని. ఆ ఫెసిలిటీ వాళ్ళు యూజ్ చేసుకోకుండా పార్సల్స్ అమ్ముతున్నారు. ఇంకా టైం కావాలంటే ఎట్లా? మేము 11కి మేము బంద్ చేస్తున్నాం, 11:05 అవ్వగానే పోలీసు వాళ్ళు వీళ్ళు వచ్చి ఫోటోలు తీసుకొని మాకు వేస్తున్నారు. వాళ్ళకి 1 గంట దాకా టైం ఇచ్చారు. 1 గంట సరిపోదా? కంప్లైంట్ చేస్తారా? పార్సల్ చేస్తున్నారని సంబంధించి మీరు ఆరోపణ చేస్తున్నారా? ఎక్సైజ్ వాళ్ళకి ఏమన్నా పర్మిట్ రూమ్స్ ఉన్నాయి, పర్మిట్ పెద్దగా ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి? ఉంటే డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోరా? ఇవన్నీ ఉతికే ఎలిగేషన్స్ అండి. ఉండొచ్చు, నేను అది డిపార్ట్మెంట్ చూసుకోవాల్సిందండి, మా పని కాదు కదా. నా షాప్లో లేదండి, నాకు అంతవరకు తెలుసు. పక్క షాప్ వాడు ఉందంటే నేను వెళ్ళి వాడికి ఊరికే కంప్లైంట్ చేస్తే ఏం లాభం? డిపార్ట్మెంట్ వాళ్ళు చూసి బాబు ఇది ఎట్లా చేస్తున్నాను చేయడానికి వీల్లేదని వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. ఏం చెప్తారు ఫైనల్గా బార్ వాళ్ళకి ఏం చెప్తారు? బార్ వాళ్ళకి మేమేం చెప్పేది లేదండి. వరుసగా ఆరోపణలు చేస్తున్నది ఖండిస్తున్నాం కదా. దిస్ ఇస్ రాంగ్. టైమింగ్స్ మారకూడదు. మాకు ఎవ్రీ 2 ఇయర్స్ భద్రత లేని వ్యాపారం మేము చేస్తున్నాం. వాళ్ళకి 1 ఇయర్కి ఒకసారి రెన్యువల్ చేసుకుంటున్నారు. మరి మాకు కూడా అలాంటి ఫెసిలిటీ మాకైనా ఇవ్వండి, లేదా వాళ్ళకు కూడా టెండర్ సిస్టమ్ పెట్టండి. అప్పుడు వాళ్ళకు కూడా ఈ సాధక బాధకాలు తెలుస్తాయి. చాలామంది బార్ ఓనర్లు సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చింది. మాదొక చిన్నపాటి కుటీర పరిశ్రమ, ఒక 40-50 మంది స్టాఫ్ ఉంటారు. వైన్ షాప్లో తిప్పి కొడితే ఒక 5-6 మాత్రమే ఉంటారని చెప్పి చెప్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ ఎంత, రెవెన్యూ ఎంత, అది చూడమనండి ఫస్ట్. కుటీర పరిశ్రమ, బార్ని కుటీర పరిశ్రమ ఎక్కడ అనరు సార్, అది ఎవరంటారండి? బార్ని కుటీర పరిశ్రమ అనడమే తప్పది. ఎక్కడ ఏం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు కుటీర పరిశ్రమ? చెప్పండి. తాగడం అంటే సొంతగా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారా? చెప్పండి. కుటీర పరిశ్రమ కాదు అది, ఇట్స్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ బిజినెస్. అది మేము ₹1,00,00,000 లైసెన్స్ ఫీజు, మాది 1,10,00,000, 40 లక్షలు లైసెన్స్ ఫీజు. ఎక్కడ కంపేర్ చేస్తారండి? మాకు వాళ్ళకు సేమ్ ఉండాలనేది. మా ఇన్వెస్ట్మెంట్, స్టాక్ ఇన్వెస్ట్మెంట్ ₹1,00,00,000 ఉంటుంది, వాడి దగ్గర తిప్పి కొడితే 10 లక్షల స్టాఫ్ ఉండదు. 40 లక్షలు కూడా పెట్టిన పరిస్థితి, చాలా మంది చచ్చిపోతున్నారట. మరి ఎందుకు వ్యాపారం చేయాలి సార్? ఎందుకు వ్యాపారం చేయాలి? ఎవరు జబర్దస్తి చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారండి? ఇప్పుడు నా లైసెన్స్ 2 ఇయర్స్ అండి. 2 ఇయర్స్ నాకు నష్టం వచ్చింది, నేను తప్పుకోవాలి. లేదు నేను ఇంకా చేస్తానంటే మనకు తెలివి తక్కువతనం. అవునా కదండి? బార్లు వాళ్ళకి ఫెసిలిటీ ఉంది, ఏడాది తర్వాత వాళ్ళు క్లోజ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు, లేదా వాళ్ళ లైసెన్స్ అమ్ముకోవచ్చు. ఆ ఫెసిలిటీ వాళ్ళకు ఉన్నది. నేను అమ్ముకోవడానికి కూడా వీళ్ళేది. 2 ఏళ్ళ తర్వాత నేను ఎవరినో వాడేవాడో, వాడికి అట్లీస్ట్ 1 ఇయర్ తర్వాత రెన్యువల్ చేసుకునే పద్ధతి ఉంది. రెన్యువల్ చేసుకొని అమ్ముకోవచ్చు. నాకు లేదు. ఇంకా ఎందుకంటే సూసైడ్ చేసుకునేది? 2 కోట్లు పెట్టి అమ్ముకుంటున్నారు వాళ్ళు. సూసైడ్ ఎవరైనా చేసుకుంటున్నది? ఎక్కడ చూపించమండి ఒక్క బార్ వాడిని సూసైడ్? ఎవరు చచ్చిపోయారో చూపించండి. 2 crores ఒక్కొక్క లైసెన్స్ అమ్ముతున్నారు. ఎవరైనా 2 crores ఉత్తగా వస్తుంది లైసెన్స్ ఫీజుకి, ఎవరైనా సూసైడ్ చేసుకునేది? ఎంతమంది చచ్చిపోయారు? వరుసగా ప్రెస్ మీట్లు పెడుతున్నారు, ఎక్సైజ్ ఆఫీసర్ని కలిసి. అదంతా అబద్ధాలేనా? బార్ షాప్ వాళ్ళు వస్తున్నారు కనుకనే మేము వచ్చాం. వాళ్ళు చెప్తున్నారు మాట ఏది కరెక్ట్? రేపు మీడియాలో మీరు అడగండి, ఎంతమంది చచ్చిపోయారు సూసైడ్ చేసుకొని, చెప్పండి, అడగండి. అవునా కదా? పేర్లు చెప్పమనండి. ఇప్పుడే మీరు వచ్చారు కదా, ఇప్పుడే తెలుస్తుంది. ఇట్స్ రాంగ్, టోటలీ రాంగ్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా బార్తో పోల్చుకుంటే వైన్ షాపులకు సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి. వైన్ షాపుల వల్ల ఎట్టి పరిస్థితుల్లో బార్ ఓనర్స్కి అయితే ఎటువంటి నష్టం జరగట్లేదు. ఖచ్చితంగా వైన్ షాపులకి ఎలాగైతే ఉంటుందో డిమాండ్, బార్ షాపులకు కూడా అంతే విధంగా డిమాండ్ ఉంది. మరోపక్కన క్లోజింగ్ టైంకి సంబంధించి కూడా వాళ్ళు అసలు బార్ల రూల్ ప్రకారం అసలు లూజ్ అమ్మకూడదు. బయటికి ఓన్లీ వాళ్ళు అక్కడ కూర్చొని తాగే వాళ్ళకి మాత్రమే ఫెసిలిటీ ఇవ్వాలి. బట్ వాళ్ళు బయటికి కూడా సేల్ చేస్తున్నారు, అది కూడా ఎక్సైజ్ రూల్ ప్రకారం చాలా నేరం అని చెప్పేసి ఇప్పటికైనా బార్ ఓనర్లు మాపై ఆరోపణలు తగ్గించి ఎవరి బిజినెస్ వాళ్ళు చేసుకుంటే మంచిదని చెప్పేసి ఆ వైన్ షాప్ ఓనర్లు చెప్తున్నారు. ఒకవేళ మీకు నష్టాలు వస్తే, అంతగా నష్టాలు వస్తే బిజినెస్లు బంద్ చేసుకోండి, బట్ అనవసరంగా మా మీద ఆరోపణలు మాత్రం చేయొద్దని చెప్పేసి ఆ వైన్ షాప్ డీలర్స్ అసోసియేషన్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రవంతో సురేష్, పల్లవి టీవీ, హైదరాబాద్.